ఈ వీడియోలో మనము ఓస్టియోపోరోసిస్ ఇన్ మెనోపాజ్ ఉమెన్ అండ్ ఓల్డ్ ఏజ్ పీపుల్లో ఎలా ఎఫెక్ట్ అవుతుందో తెలుసుకుందాము. ప్రీవియస్ వీడియోస్లో మనము వై ఉమెన్ నీడ్ వర్కౌట్స్ అండ్ వాట్ టైప్స్ ఆఫ్ వర్కౌట్స్ ఫర్ ఉమెన్ అనే హెల్త్ టాపిక్స్, హెల్త్ ఇన్ఫర్మేషన్, ఉమెన్ వెల్ బీయింగ్ గురించి తెలుసుకుంటున్నాం కదా. పార్ట్ ఆఫ్ దట్ ఈరోజు ఓస్టియోపోరోసిస్ ఇన్ ఉమెన్ అండ్ ఓల్డ్ ఏజ్ పీపుల్, బోత్ మెన్ అండ్ ఉమెన్ గురించి డిస్కస్ చేద్దాము. లెట్స్ గెట్ ఇన్ టు టాపిక్. Hello people, my name is Divya Pavani. Welcome to my channel Divya Pavani Daily Spectrum. ఓస్టియోపోరాసిస్ అంటే బోన్ డెన్సిటీ తగ్గిపోవటం. బోన్ డెన్సిటీ అంటే ఎముకల పటుత్వము, దృఢత్వము తగ్గిపోవటం. ఇది కామన్గా ఓల్డ్ ఏజ్ పీపుల్, మెన్ అండ్ ఉమెన్ ఇద్దరిలోనూ కనిపిస్తుంది. మెన్లో వచ్చి 60-70 ఇయర్స్ దాటిన తర్వాత ఎక్కువగా కనిపిస్తుంది బికాజ్ ఆఫ్ ఏజింగ్. ఉమెన్‌లో వచ్చేటప్పటికి మెనోపాజ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత పోస్ట్ మెనోపాజ్‌లో ఎక్కువ శాతం ఉమెన్ ఓస్టియోపోరాసిస్‌తో సఫర్ అవుతూ ఉంటారు. అండ్ దీన్ని ఇవాళ రేపు యంగేజ్ పీపుల్ కూడా దీనితోటి సఫర్ అవుతున్నారు. బికాజ్ ఆఫ్ సెడెంటరీ లైఫ్ స్టైల్స్ అనమాట. దీన్ని లైఫ్ స్టైల్ డిసీజ్ అని కూడా అనుకోవచ్చు. బోన్ డెన్సిటీ రెడ్యూస్ అవుతూ ఉండటం వల్ల మనకి వ్రిస్ట్ ఫ్రాక్షన్, హిప్ ఫ్రాక్షన్, యాంకిల్ అలాంటివి మనకి ఎముకల మధ్య దృఢత్వం లేకపోవటం వల్ల ఇరుగుతూ ఉంటాయి. నడుస్తూ ఉన్న ఉమెన్ సడన్‌గా కాలు మెలిక తిరిగి ఇరిగిపోయిందని వింటుంటాము. గిన్నె పైకి లేపుతూ ఉంటే ఇరిగిపోయింది, చెయ్యి ఫ్రాక్చర్ అయిందని చెప్పేసి వింటూ ఉంటాము. బాత్రూమ్‌లో కాలు జారి పడ్డారు పెద్దవాళ్ళు అని చెప్పి వింటుంటాం. తుంటి ఎముకలు ఇరిగిపోయినాయి, వెన్నుపూసలో ప్రాబ్లమ్ అయిందని చెప్పి వింటుంటాం కదా. అలాంటివన్నీ కూడా ఈ ఓస్టియోపోరోసిస్ కిందకే వస్తాయి. ఎముకల్లో పటుత్వము, దృఢత్వం తగ్గిపోవటం వల్ల అలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో, దాన్ని ఎలా తెలుసుకోవచ్చు అంటే దానికి డాక్టర్స్ దగ్గర బీఎండీ, బోన్ మినరల్ డెన్సిటీ అనే టెస్ట్ ద్వారా తెలుసుకోవచ్చు. అండ్ డాక్టర్ దాకా వెళ్ళకుండా మనం దీన్ని ఎలా కనిపెట్టొచ్చు, దీన్ని సింప్టమ్స్ ఎలా ఉంటాయంటే త్వరగా అలసిపోతాం. బాడీ పెయిన్స్ ఎక్కువుంటాయి. మడిమలు, అరికాల్లో నొప్పులు ఎక్కువుంటాయి. దీన్ని ఎలా మనము ముందే ప్రివెంట్ చేసుకోవచ్చు అంటే బ్యాక్ వాకింగ్, సమ్ టైప్స్ ఆఫ్ ఎక్సర్‌సైజెస్‌తో మనం దీన్ని రెడ్యూస్ చేసుకోవచ్చు, ప్రివెంట్ చేసుకోవచ్చు. ఆ ఎక్సర్‌సైజెసే ఇప్పుడు చూద్దాం. బిఫోర్ గోయింగ్ టు ఎక్సర్‌సైజెస్ ఎవరైనా కానీ బాడీ వార్మప్ చేయాలి. శరీరాన్ని చిన్న చిన్న కదలికలతోటి మొదలుపెట్టాలి ఏ ఎక్సర్‌సైజ్ అయినా. తర్వాత వర్కౌట్‌లోకి వెళ్ళాలి పీపుల్ అనేవాళ్ళు. ఇప్పుడు ఓస్టియోపోరోసిస్‌కి సంబంధించిన స్మాల్ వర్కౌట్ చూపిస్తున్నానిక్కడ నేను. హీల్ రేస్ చేస్తాననమాట. ఒక చైర్‌ని సపోర్ట్‌గా తీసుకొని నా హ్యాండ్స్‌ని దాని మీద పెట్టి హీల్ రేస్ చేసి తర్వాత డీప్ బ్రీతింగ్ చేస్తున్నాను. బ్రీత్ తీసుకొని తర్వాత నా టోస్ అప్ చేస్తున్నాననమాట. అంటే మునివేళ్ళని పైకెత్తి మడాల మీదకి నా బరువును వేస్తున్నాను. ముందు మునివేళ్ళ మీద బరువును వేశాను మడిమెలు పైకెత్తి. ఇప్పుడు మడిమెల మీదకి నా బరువును వేస్తున్నాననమాట. ఇలాంటి చిన్న చిన్న ఎక్సర్‌సైజెస్ ఇంట్లో ఉండే ఉమెన్, ఓల్డ్ ఏజ్ పీపుల్ ఎవరైతే ఎక్సర్‌సైజ్ చెయ్యలేము, మాతోని కాదు అనుకుంటారో, వాకింగ్ మాత్రమే మా ఎక్సర్‌సైజ్ అనుకునే వాళ్ళకి కూడా ఇది బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే అలాంటి వాళ్ళు కూడా ఇంజ్యూరీస్‌లో బాధపడుతూ ఉంటారు కదా. సో, ఇంజ్యూరీస్ నుంచి ప్రివెంట్ చేసుకోవటానికి ఇలాంటి స్మాల్ స్మాల్ ఎక్సర్‌సైజెస్ పనికొస్తాయి. ఇప్పుడు నేను ఆల్టర్‌నేట్ హీల్ అప్ అండ్ డౌన్ చేస్తున్నాననమాట. చైర్ సపోర్ట్ తోటి. ఆల్టర్‌నేట్ హీల్ అప్ అండ్ డౌన్, తర్వాత ఆల్టర్‌నేట్ టో అప్ అండ్ డౌన్ కూడా చేయొచ్చు. ఓకేనా? ప్లీజ్ అందరూ కూడా దీన్ని ప్రాక్టీస్ చేయండి. ఎవరైతే చిన్న యంగేజ్ పిల్లలు ఎవరైనా చూస్తూ ఉంటే ఈ వీడియోని, మీ ఇంట్లో ఓల్డ్ ఏజ్ పీపుల్, మీ గ్రాండ్ పేరెంట్స్ ఎవరైనా ఉన్నా వాళ్ళకైనా కానీ షేర్ చేయండి. నెక్స్ట్ ఇప్పుడు నేను సిట్టింగ్ ఎక్సర్సైజ్ చూపిస్తున్నాను. నుంచొని మన భుజాలకి స్ట్రెయిట్‌గా పాదాలుండేట్టు చూసుకొని, ఇలా హ్యాండ్స్ ఇంటర్లాక్ చేసి కూర్చొని లేస్తున్నాననమాట. స్ట్రెయిట్‌గా. ఎంత వరకు చేయగలిగితే అన్ని రౌండ్స్ చేయాలి. ఇవన్నీ కూడా 5 నుంచి మీరు 10, 15, 20 రౌండ్స్‌కి ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఇలాంటివన్నీ కూడా. ఇన్‌హేల్ అండ్ ఎక్స్‌హేల్ చేస్తూ ఇవన్నీ చేయాలి. ఇప్పుడు ఇందాక మనము లుంచొని చైర్ సపోర్ట్‌తో చేసేవి చూసాం కదా. లుంచొని వాళ్ళు కూడా కూర్చొని ఇలా ఎక్సర్‌సైజెస్ అనే వాటిని ప్రాక్టీస్ చేయొచ్చు. ప్రాక్టీస్ చేయటం అనేది మ్యాండేటరీ. సో, దానికి ఆల్టరేషన్స్ అన్నీ ఇక్కడ చూపిస్తున్నాను. షార్ట్స్‌లో వచ్చేసి హీల్ రైజ్ అండ్
టో అప్‌లో వాకింగ్ అనేది చూపెట్టాను. సో, అక్కడ ఒకసారి దాన్ని ఫాలో అప్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. నచ్చితే దివ్యపావని డైలీ స్పెక్ట్రమ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి, మీకు ఇన్ఫర్మేటివ్ అవసరం అనిపించిన వాళ్ళకి షేర్ చేయండి. ఒక లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. वीडियोस बनाने हैं फिल्मोरा है ना।